ఆ రైతులకి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చేమో కానీ బస్సు ఎక్కిస్తాడులే. ఈ నుంచి చిన్న మండలం నుంచి హెడ్ క్వార్టర్స్కే గోల్చెరు దాటేదానికి అది కూడా ఉంది. మళ్ళీ తిరుపతి పోదాం అనుకున్నారేమో, ఛాన్స్ లేదు. కాణిపాకంకు పోలేరు, తిరుపతికి పోలేరు, దండికి కూడా పోలేరు. ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే. దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంటే మన మహిళల కోసం వాళ్ళ బస్సు ఎక్కి ఆడ నుంచి ఆడికి పోయి రావాలంటే మనందరి దగ్గర శక్తి ఉంది. ఆ బస్సు ఎక్కాల్సిన కర్మ కూడా లేదు. ఆ బస్సు పోతాదో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పాత డొక్కోట బస్సులన్నీ రెడీ చేస్తాడు ఈ ఆడవాళ్ళ కోసం. అది స్పెషల్ బస్సులు పెడతాడు, మహిళా బస్సు అని. అవి తిరిగేది లేదు, పెట్టేది లేదు. ఊరికి ఒకటి ఉంటే మేలు కదా, మండలానికి ఒకటి ఉంటుంది. ముఖ్యమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు అయితేనేమి, లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినారు. ఏమయ్యా అంటే వీళ్ళు దోపిడీ చేసినారట. ఈరోజు దోపిడీ చేయని ఎమ్మెల్యే ఎవడో ఈ రాష్ట్రంలో చూపిమని చెప్తాడు. 164 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే యథేచ్ఛగా దోపిడీ. ఇసుకలో పెద్ద స్కామ్ జరుగుతుంది. చంద్రబాబు 5,000 రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు. ఈ డబ్బే అడిగిపోతుందో నువ్వు చెప్తే చాలయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామా, ధరలు పెంచినాడయ్యా. తాగితే తాగండి, తాక్కుంటే సాలించండి అని 8 గంటలకే మూసిపారేసినాడు అంగళ్ళు. నీ మాదిరి 40,000 బెల్ట్ షాపులు పెట్టలే. పల్లెకు 3 ఉన్నాయి ఇప్పుడు బెల్ట్ షాపులు. 4 ఉన్నాయా? 4, 5 ఉన్నాయంట. రేపన్నాడు ఇంటికి ఒకటి పెడతాడేమో, మనం గుల్ల చేసేస్తాడు. మనం సాయంత్రం మనం వేసుకోవాలనుకుంటాం, అది ఎదురుగా ఉంటే వేసుకుంటాం, దూరంగా ఉంటే యాడిపోయి వేసుకుంటాం. రోజు రాయి చెట్టు పోయి తెచ్చుకోవాలంటే మనతో అవుతుందా? పక్కింట్లోనే ఉంటే ఎంతసేపు రానైనా అట్లా. ఇది మన వీక్నెస్ కనుక్కున్నాడు, బెల్ట్ షాపులు పెట్టినాడు. ఆ బెల్ట్ షాపుల ద్వారా మనవలు దోచుకుంటాడు తప్ప నుంచి ఆయన సంపద మటుకు ఏమి సృష్టించలే. నిన్న మటుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. ఇంతకంటే అవినీతి ఏమంటుంది? బెల్ట్ షాపుల్లో డబ్బులు దోచుతీవి, రేటు తగ్గించి తాగమని చెప్తీవి. ఆ రేట్ ఏంది 100, 20 రూపాయలు, 10 రూపాయలు తగ్గించి తాగమని చెప్పినాడు. ఏమైనా ఆ బ్రాండ్లకు ఈ బ్రాండ్లకు డిఫరెన్స్ ఉందా? మనం ఇంకా రేట్లు పెంచినాం, మీరు తాగొద్దంటారా అని. ఒకటే షాప్ పెట్టాం మండలానికి, అంత దూరం పోయి తెచ్చుకోలేరులే వీళ్ళని. ఈరోజు దోపిడీ చేస్తుంటారు. ఒక పక్క ఏమో చూస్తే మిథున్ రెడ్డి తిన్నాడు, ఇంకోరు తిన్నాడు. అయ్యా, కక్ష సాధింపు అనేది చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని చేస్తాడు. ఆయన ప్లెయిన్ మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే మొఖానే చెప్తాడు. అందుకే ఆయన ఆ మాట చెప్పినాడు కదా, నన్ను నమ్మితే ఓటేయండి, చంద్రబాబు చెప్పేది అబద్ధాలు, మీరు నమ్మద్దండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా ఈ మండలంలో 4,000 ఇచ్చినాం. ఏందో అయిపోతుందని ఎవరినో తీసుకొచ్చి పెట్టాం. వాడే దొంగని తీసుకొచ్చి పెట్టాడు. ఏమన్నా అంటే ఏడుస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.